అబ్బా మందిరానికి టైం అవుతుంది, ఎవ్వరు రాలేదు ఇంకా. ఏంటో. శేషమ్మా, శేషమ్మా. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. ప్రార్థనకి టైం అవుతుంది, మందిరానికి రావాలి కదా. రండి పాస్టర్ గారు, కూర్చోండి. కూర్చునే టైం లేదమ్మా, తొందరగా రండి మందిరానికి. సరే పాస్టర్ గారు, వచ్చేస్తాను, మీరు నడిచేయండి. అమ్మా రాణి, రాణి. అబ్బో మేకప్ వేసుకున్నప్పుడు వస్తారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. రండి రండి, కూర్చోండి. టీ తాగి టైం లేదు కానీ మందిరానికి టైం అవుతుంది, తొందరగా రండి. అలాగేనండి పాస్టర్ గారు, సీరియల్ సకలో ఉందండి, అయిపోగానే వచ్చేస్తాను. ఏంటో ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏంటో. అమ్మా మీరమ్మా, మీరమ్మా. వందనాలమ్మా, మందిరానికి టైం అవుతుంది, తొందరగా రండి. వచ్చేస్తామండి, వచ్చేస్తాం. కూర్చోండి పాస్టర్ గారు. కూర్చోలేదమ్మా, టైం అవుతుంది, ప్రార్థనకి తొందరగా రండి. అమ్మ పుష్పమ్మ, పుష్పమ్మ. పాస్టర్ గారు వందనాలండి. వందనాలమ్మా, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. రండి కూర్చోండి, టీ పెడతాను. టీ అల్లం వేసి మిరియాలు అల్లం టీ వద్దు, మిరియాలు టీ వద్దు. ప్రార్థనకు టైం అవుతుంది, రండి తొందరగా మందిరానికి. అలా అండి, వస్తామండి, పని అయిన వెంటనే వస్తామండి. పుష్పక్క, మీరక్క, రానక్క, ఒకసారి ఎలా రండి. పుష్పక్క, చెప్పమ్మా, ఎలా ఉన్నారేంటి? బాగున్నాం. బాగున్నారా? ఏది రానక్కేది? ఎంత పిలిచిన రానక్కి ఏముంది, రానక్కి సగం మేకప్ అయి ఉంటుంది. రానక్కి ఏమే నన్ను మేకప్ వేసుకునేవరా ఏంటి మీరు? ఏంటి చెప్పండి. పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. మీ ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చారమ్మా. అవును, మరి ప్రార్థనకి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. మరి వంట అయిందా? నీకు వంట అయిందా పుష్ప? నాకు ఇంకా వంట అవ్వలేదు, పని అవ్వలేదు. ఈ పాస్టర్ గారు ఏంటే బాబు ఇంత పెందలాడే పెట్టేస్తారు. ఒక అరగంట ఆలస్యం అయితే నా పని, నా పిల్లల్ని చక్కబెట్టుకుని వచ్చేస్తాను నేను. నడిచేయండి మీరు, ఓకేనా? వంటదేమున్నదక్క, మనకి మన సెంటర్లో పలహా బిర్యానీ పెట్టారు, అది తెచ్చుకుని తినేయడమే. ఏముంది? అవునా? పలహా అవునా? అవునా? టేస్ట్ బాగుంటుందంట, నేను విన్నాను పలహా బిర్యానీ గురించి. బాగానే ఉంటదంట కానీ ఆరు ఎవడంట కదా దొంగ సచ్చినాడు. అవునా? నాకు తెలియదు మరి. నడవండి, వెళ్దాం, ప్రార్థన కమ్మని రెడీ అవ్వండి. అరువేవుడా, ఎందుకైతేని మనకుండా మనం వండుకుని తొందరగా వచ్చేద్దాం, సరేనా? ఓకే, వచ్చేయండి. ఒక్క కప్పులో పాలు, మరో కప్పులో బ్రూ, కాస్త చక్కెర వెయ్యి, మిక్స్ చేస్తే సూపరు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, కలిపితే టేస్ట్ కాఫీ. అవును, ఈరోజు బిగ్ బాస్ వస్తుంది కదా, అన్నీ కూడా ఇంట్లో లేడు. బిగ్ బాస్ పెట్టుకుని చూడొచ్చు. అసలు ఇమాన్యుయల్ ఫైనల్ వరకు ఉంటాడంటావా? ఏమవుద్దో ఏంటో. అసలు ఫైనల్ ఎవరికి వస్తుంది అంటావు? తనుజాకి వస్తుంది అంటావా, కళ్యాణ్ బాబుకి వస్తుంది అంటావా? సరేలే, ఫ్రీగా ఉండి బిగ్ బాస్ చూడొచ్చు. అసలు నాగార్జున సార్ ఏ డ్రెస్ వేసుకొస్తారో ఏంటో, అసలు ఏ హెయిర్ స్టైల్లో వస్తారో ఏంటో. సరేలే. ఎరా సురేష్, మ్యాచ్ చేసావా? ఒరే, నాకు మొన్న 1,00,000 రూపాయలు లాస్ వచ్చింది ఐపీఎల్లోను. ఈసారి 10,000 బెట్టేశాను. అసలు మా నాన్న తెలియకోకుండా 10,000 తీసి వేసాను రా బాబు. ఇగో 2 ఓవర్లు కనుక కొట్టకపోతే కనుక నా దగ్గర మొత్తం డబ్బులన్నీ పోతాయి. కొడితే కనుక నీకు నాకు కలిపి పార్టీ చేసుకుందాం మనందరం కలిసి. చెల్లి రిమోట్ అనియా, బిగ్ బాస్ వస్తుంది అనియా. నీకేమో బిగ్ బాస్, అమ్మకేమో సీరియల్. బిగ్ బాస్ వస్తుంది అనియా, బిగ్ బాస్ చూడండి. నేను అమ్మతో చెప్తానని. అయిపోతుంది, ఒకసారి చూసి
ఇంకో నగ్గామనుకో నీకు కూడా పాట ఇస్తాను. నాకు పార్టీ వద్దు ఏమొద్దు, నేను అమ్మతో చెప్తాను. నేను చెల్లి చెప్పక చెల్లి. నేను చెప్తాను. అమ్మా 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 అన్నీ చూడు, బిగ్ బాస్ చూడనివ్వట్లేదు. అస్సలు నేను భరించలేకపోతున్నాను వీళ్ళ టార్చర్. దీనికేమో ఈ బిగ్ బాస్ పిచ్చి, వీడికేమో ఈ క్రికెట్ పిచ్చి. ఇద్దరితో నేను అస్సలు ఏగలేకపోతున్నాను. అయినా నాకో పిచ్చి ఉంది కదా, నాకేమో సీరియల్ పిచ్చి అండి. రే ఇలాగే రిమోట్ ఎలాగేమంటారా బడుతాయి పో పక్కపో లే. అసలే నా కార్తీక దీపం సీరియల్ వచ్చేస్తుంది బాబోయ్. బాబోయ్ బ్రహ్మముడు సీరియల్, కార్తీక దీపం సీరియల్. అయ్యి బాబోయ్ 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 అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ వచ్చేసింది మా వంటలకు వచ్చేసింది. అయ్యి బాబోయ్ బాబోయ్ వచ్చేసింది. ఈ డాక్టర్ బాబు కూడా వచ్చేస్తున్నారు. అయ్యి బాబోయ్ వాళ్ళిద్దరు కలిసిపోతారు. అయ్యి బాబోయ్ వచ్చేసింది మా వంటలకు వచ్చేసింది. అక్క సౌండ్ తగ్గిపోయింది. అయ్యో వంటలకు వచ్చేసింది. అయ్యో బాబోయ్ అయ్యో కార్తీక దేవ సీరియల్. అయ్యో బాబోయ్ నీ వల్లేరా, అంతే నీ వల్లే నేను బిగ్ బాస్ చూడనివ్వట్లేదు అమ్మ. ఇదంతా కారణం అంతా నీ వల్లే, నీ వల్లే. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఇదేంటిది? ఇది నా కంపేనా? ఇది సైలెంట్గా ఉన్నట్టుందేంటి? సైలెంట్గా ఉంది నా కంపెలా సైలెంట్గా ఉండదే, ఏదో డబడబలు ఆడుతూనే ఉంటుంది. ఏంటంటావు? సీరియల్ సౌండ్ వినిపిస్తుందంటే ఇది నా కొంపే, నా కొంపే. అమ్మా నా బంగారు తల్లి, రే నాన్న, అమ్మా బంగారు తల్లి. ఏంటమ్మా నీ అమ్మతోటి నువ్వు కూడా సీరియల్ పిచ్చిలోకి వెళ్ళిపోయావా? అయ్యయ్యో ఒరే నాన్న, ఒరే వీళ్ళంటే ఆడవాళ్ళు, నీకేమైందిరా నువ్వు సీరియల్ చూస్తున్నావు? చా ఇదంతా సర్లే కానీ ఇప్పుడు ఇందాక నుంచి ఫ్రీజ్ అయిపోయింది ఏంటి? ఇది ఏమైపోయింది దీనికి? బిందు ఏ చిలకడదంపా బిందు. చచ్చిపోయింది బాబాయ్. అయ్యో అక్క చచ్చిపోయింది. అక్క అయ్యి బాబోయ్ అక్క అక్క చచ్చిపోయింది బాబోయ్ నా సీరియల్లో. అయ్యో మా అక్క చచ్చిపోయింది బాబోయ్. ఏమైంది? అక్క చచ్చిపోయింది అయ్యా. అక్క చచ్చిపోయిందా? అక్క చచ్చిపోయింది. చిన్నక్క పెద్దక్క ఊరదొక్క చచ్చినాడు. మా అక్క చచ్చిపోయింది. అక్క చచ్చిపోయిందా? మా అక్క అంటే కార్తీక దీపం సీరియల్ ఒట్లకు చచ్చిపోయింది అయ్యా. చచ్చిపోయిందా? ఒట్లకు చచ్చిపోయింది బాబోయ్. ఇంకా నేననుకున్నాను మీ ఇంటికి వస్తుంది కదా, మా ఆయన బంగారం కొన్నాడు, మా ఆయన వడ్డానుకున్నాడు, మా ఆయన చీర కొన్నాడని ఏదో సొల్లేస్తుంది కదా, అది చచ్చిపోయింది అనుకున్నానే. అయ్యో బాబు నీకు ఎంతసేపు నీకు అదే. మా అక్క చచ్చిపోయి నేను బాధలో ఉంటే నీ గోల ఒకటి. అయ్యయ్యో సరేలే అమ్మా ఫ్రెండ్ ఇంటికి బయటికి వెళ్ళి వస్తానమ్మా. నేను బాధలో ఉంటే 12 గంటలు ఈడొకడు. అమ్మా 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 ఏరా ఏరా పాస్టమ్ గారు వస్తున్నారమ్మా. బాబోయ్ పాసం గారు వచ్చేసారా? ఆ టీవీ రిమోట్ ఆ చార్లు ఏ చెల్లంటే ఆరాధన చార్లు ఏంటవే? అయ్యి బాబోయ్ ఆనా ఏమంటదో ఏంటో ఇప్పుడు మా అమ్మ. టెన్షన్ వచ్చేస్తుంది. బిందు చెప్పండి. తలనొప్పి వస్తుంది కానీ కొంచెం కాఫీ పెట్టు. కాఫీ పెట్టమంటారా? కాఫీ కాదు ఇటు పురుగుల మంది కల్పించాలి. అయితే తెస్తున్నానండి. తొందరగా తీసురా. ఇదిగోండి కాఫీ, ఇదిగోండి తాగండి. అమ్మా అమ్మా అమ్మ నేను చచ్చిపోతానమ్మా. చచ్చిపోతావా? అమ్మ బాబాయ్ అమ్మ ఏమైందమ్మా? అమ్మా నేను ఫెయిల్ అయిపోయానమ్మా. నేను చచ్చిపోతానమ్మా. ఫెయిల్ అయిపోయావా? అవునమ్మా నా బతకడం ఇష్టం లేదమ్మా. నేను చచ్చిపోతానమ్మా. అంత మాట అనకమ్మా. చచ్చిపోతానంటావేంటమ్మా? అయ్యో అయ్యో చచ్చిపోతానంటావేంటి తల్లి? అయ్యో అమ్మా అమ్మా ఏడవకమ్మా. అమ్మ ఏడవకమ్మా. అమ్మ ఏడవ తల్లి. నేను చచ్చిపోతానమ్మా. నా బతకడం ఇష్టం లేదు. ఏమైందమ్మా?
ఏమైంది? ఇదేంటండి చచ్చిపోతానంటుంది ఏంటండి? ఫెయిల్ అయిపోయిందంట. ఏమైంది? నేను ఫెయిల్ అయిపోయాను డాడీ. నేను ఫెయిల్ అయిపోయావా? ఫెయిల్ అయిపోయావా? అయ్యో, నేను చచ్చిపోతాను డాడీ. నేను పడిన కష్టమంతా వేస్ట్ అయిపోయింది. నేను సంపాదించిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి, నేనంత సంపాదించి దీన్ని చదువు ఖర్చు పెట్టినా సరే ఇది నాశనం చేసేసింది. అయ్యో, నేనేం చేయాలి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఏం చేయాలి? స్టడీ రే నానా, 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 అగా ఏయ్, ఏం నానా, ఏమైందిరా నీకు? కొంపతీసి తాగొచ్చావేంటి? నీ వల్ల, నా వల్ల? నేనేం చేశానురా? నీ వల్ల. నేనేం చేశానురా? నువ్వా ఏం చేసి ఉండే? రోజు తాగి 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 నిన్ను చూసి నేను నేర్చుకున్నాను రా. అయ్యో, అదేంట్రా, నాకు పెళ్ళైన కుటుంబం ఉందిరా, నీకేమైందిరా? నువ్వు నన్ను ఏదైనా బాధలు ఉంటే నువ్వు తాగదని చెప్పావు నాకు. అయ్యో, ఈ రోజు నేను క్రికెట్ మ్యాచ్ పోయా, అందుకే తాగాను. ఈ బాబాయ్, నా కూతురు నా కొడుకు ఇలా తయారేంటి? అయ్యో, కూర్చో. ఓకే, అయ్యో, బాయ్ బాయ్. ప్రభువా, నేనేం చేశాను ప్రభువా? అయ్యో, ఒక పక్క చూస్తే నా కుమార్తె ఇలా జరిగింది, ఒక పక్క చూస్తే నా కొడుకు ఇలా తయారడు. ప్రభువా, నేనేం చేశాను ప్రభువా? అయ్యో, నేనేం చేశాను ప్రభువా? నన్ను క్షమించు తండ్రి. అమ్మ బిందు, పాస్టర్ బిందు, గారు వచ్చారు, రండి. పాస్టర్ గారు వచ్చారు. బిందు, వందనాలమ్మా. వందనాలు అమ్మగారు. ఏంటి మీ కుటుంబం గురించి అనేక రకాలుగా అనుకుంటున్నారు? అదే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షత కలిగించాడు. అయినా మీ గురించి కూడా చాలా మంది అనేక రకాలుగా అనుకుంటున్నారు. ఒక తాగుబోతు తండ్రిగా, ఒక సీరియల్ చూసే తల్లిగా, కొడుకు కూడా తాగుబోతుగా మారిపోయాడు. పాప కూడా ఫ్రెండ్స్ వల్ల చెడిపోయి ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు ఒకప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలే కానీ వేషధారులుగా జీవిస్తున్నారు. ఒకప్పుడు దేవుని నమ్ముకున్నారు, ఇప్పుడేమో దేవుని నందు భక్తి లేదు, భయము లేదు. వేషధారణగా మీరు అందరూ జీవిస్తున్నారు. ఇక్కడి నుంచి అయినా దేవుల్లో ఎదగండి. వేషధారణ జీవితం మానేసి దేవుని సన్నిధికి రండి. ఇప్పటి నుంచి అయినా దేవుని తెలుసుకోండి, దేవుని యందు భయభక్తులు కలగండి. ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేసుకోండి. మీరు మీ బిడ్డలను మీ జ్ఞానంతో పెంచుకోండి. అలాగేనమ్మ. పాస్టర్ గారు వందనాలండి. మీరు మాట్లాడుకుంటా. అరే, ఇలా రమ్మా, కూర్చో. అమ్మా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు డాడీ. సరే మరే నాన్న, ఇలా రారా నాన్న. డాడీ క్షమించు డాడీ. రే నాన్న, ఊరుకోరన్నా, ఇప్పుడు దాకా తండ్రి ప్రేమ కోల్పోయాను తెలిసింది డాడీ. ఊరుకోరా నాన్న, ఊరుకో. మనందరం చేసి నీ తప్పులే. ఇదిగో పాస్టర్ గారు వచ్చిన మాటలు అర్థం చేసుకున్నాను డాడీ. సరే నాన్న, సరే. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందని ఇప్పుడు దాకా తెలిసింది డాడీ. సరే సరే నాన్న, సరే నాన్న. నన్ను క్షమించు మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మా నేను బిందు, నడుచుకుంటాను డాడీ. సరే అమ్మా. నన్ను కూడా మీరు క్షమించండి. నేను కూడా సీరియల్స్ చూసి నేను కూడా చాలా పాపం చేశాను, నన్ను క్షమించండి. సరే మీరు సీరియల్ చూడండి. సరే, మనం అందరం కూడా ఇప్పుడు దాకా వేషధారులుగా జీవించాం. నేనే త్రాగుడుతోటి మేమందరూ కూడా, మన కుటుంబం అంతా కూడా నేను పాడు చేశాను, నాశనం చేశాను. నేను నా వేషధారి జీవితం మార్చుకుంటున్నాను. మరి నా బిడ్డ కూడా మారు మనసు పొందాడు, నా కూతురు కూడా చదువుకుంటానంది, మరి నా భార్య కూడా మరి నువ్వు మారుతానన్నావు కనుక మనమందరం కూడా డైలీ కుటుంబ ప్రార్థన పెట్టుకుని వారం మర్చిపోకుండా మరి దేవుని సన్నిధికి వెళదాం. సరేనా? అలాగేనండి. సరే, మనం ప్రార్థన చేసుకుని మరి వెళదాం. అలాగేనండి. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులైన వేల దూతలతో సకల ప్రజలతో కొనియబడుచున్న యానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా, మా వేషధారుల జీవితాలు మీరు మార్చారు దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తండ్రి నా బిడ్డ నేను ఇదిగో తండ్రి లక్ష్మణ్ బట్టి, ఇది కూతురు ప్రభా రోషిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా.